నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి. సో మరి మాట్లాడదాం దీంతో ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత గారు అయితే ఉన్నారు. ఈరోజు వాళ్ళు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గురించి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అక్క నమస్తే. సో ఇట్లా చూస్తారు అక్క, మరి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మరి నిజంగా ఆ విడాకులకి కేటీఆర్ గారికి సంబంధం ఉందా అంటే ఏం చెప్తారు? అస్సలు లేదు బ్రదర్, నేను ఒకటే మాట చెప్తున్నాను. విడాకులకి కానీ మీరు అన్నట్టు ఇన్కన్వెన్షన్ కానీ రామన్నకు కానీ ఎటువంటి దేనికి దానికి పొంతన లేదు, దేనికి ఎటువంటి దానికి కూడా సంబంధం లేదు. సమంత గారు ఆల్మోస్ట్ ట్వీట్లో పోస్ట్ చేస్తున్నారు, మా డైవర్స్ అనేది మా వ్యక్తిగతమైనది, మా అండర్స్టాండింగ్ మీద మేము డైవర్స్ తీసుకున్నాం అన్న విషయంలో చెప్పారు. అలాగే నాగార్జున గారు వచ్చేసి పిఎస్లో కూడా మన కొండా సురేఖ గారి మీద కూడా కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. ఇంక ఎక్కడ ఏది విషయంలో మనము నిజాలని మనం నమ్ముతాము. సో ప్రూఫ్స్ ఏమున్నాయండి నిజాలని నమ్మడానికి కూడా? అది కరెక్ట్ అయిన పద్ధతి అయిన మాట కాదు. కొండా సురేఖ గారు మాట్లాడే మాటలు కూడా అన్ని అవాస్తవాలు. ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే, అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని మేము చెప్తాను. సినీ రంగం నుండి కూడా చాలా మంది కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు ఈ అంశం మీద. రాజకీయాలకి ఇట్లా సినీ రంగానికి కూడా ముడిపెట్టవద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు మీరు? కొండా సురేఖ గారు ఫస్ట్ టైం ఈ విధంగా ఇట్లా మాట్లాడడం, సినీ ఇండస్ట్రీని కూడా లాస్ట్కి వీధిలోకి రోడ్ల మీదకి లాగేశారు కొండా సురేఖ గారు. రాజకీయ కుట్రనే అనుకుంటాను ఈ విషయంలో. ఏ విధంగా ఎవరి మీద ఎలాంటి అనుచిత వాక్యాలు తీసుకొస్తే ఎవరిని ఫేమ్ని తగ్గించడానికి ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు అనేది మీకు కూడా అర్థమవుతా ఉంది. అసలు రామన్నకి సమంత గారి విషయంలో అట్లా పెట్టడం కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. పూల్చిందేమో రేవంత్ రెడ్డి గారు, చేసిందేమో ఆయన. వాళ్ళదేదో చూసుకోకుండా మా మీద పెట్టి అంటగట్టడం, ఏదో తీసుకొచ్చి ఊరవతల తీసుకొచ్చినదంతా న్యూస్ ఏదో ఉన్నది లేనిది కల్పించి చెప్పడం అనేది కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అవన్నీ అవాస్తవాలు. దాని మాటలన్నీ కూడా వెనక్కి తీసుకుంటే పద్ధతిగా ఉంటుందని చెప్పారు. డ్రగ్స్ అని చెప్తా ఉన్నారు, ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పేసి ఆమె చెప్తా ఉంది కదా. సో మరి ఏంది నిజంగా ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగాయంటారు? మీరు ఒక మాట చెప్తాను, ఫోన్ ట్యాపింగ్ అనే టాపిక్ వస్తూనే ఉంది, చెప్తా ఉన్నారు. మరి గవర్నమెంట్ వాళ్ళదే కదండి, వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ అనే డీటెయిల్స్ అవన్నీ తీసుకోవడానికి చేయడానికి ప్రూఫ్స్ ఉంటాయి. అందుకే అన్న వాళ్ళ చేతిలో ఉన్న పవర్ని, వాళ్ళ చేతిలో ఉన్న రైట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు కాబట్టి ప్రూఫ్స్ చూపించమని అంటున్నాం. వితౌట్ కన్సర్న్ ఎనీ ప్రూఫ్స్ లేకుండా అట్లా ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. తను ఒక కొండా సురేఖ గారు ఒక మంత్రి పదవిలో ఉన్నారు, ఎండోన్మెంట్ మినిస్టర్గా ఉండి కూడా ఏం మాట్లాడుతున్నారు, సోయి లేకుండా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. కొండా సురేఖ గారు కొంచెం ఆలోచించి మాట్లాడితే బెటర్. మీకు ఇంకో విషయం చెప్తాను బ్రదర్, ఏమీ లేదు, సింపుల్. ఇప్పుడు ఒకటి మూసీ రివర్ మీద జరుగుతూ ఉంది. మీరందరూ వెళ్తూ ఉన్నారు, మీరు ప్రతి ఒక్కరు హైదరాబాద్ మీద ఉన్నారు, మూసీ మీద డెమాలిషింగ్ మీద ఉన్నారు. 6 స్కీమ్లు ఏమైనా మీకు అదే డ్యూటీ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు కేటీఆర్ అన్న మీద దీని మీద టర్న్ అయిపోయారు సబ్జెక్ట్. అంటే మీరే అంత డైవర్ట్ అయ్యారంటే దీన్ని డైవర్ట్ చేసింది ఎవరు? కొండా సురేఖ బ్యాక్ రేవంత్ రెడ్డి గారు. ఇదంతా రాజకీయం కుట్ర తప్ప ఇంకో విషయం ఏమీ లేదు బ్రదర్. తను క్షమాపణ చెప్తే బాగుంటది, అంతే. అదే ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మంత్రి గారు కూడా ఏం చెప్తా ఉన్నారంటే, ఇదే సమంత గారి మీద చేసిన వ్యాఖ్యలు నేను వెనక తీసుకున్నాను కానీ కేటీఆర్ అయితే వదిలేదే లేదని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు. ఏం చేస్తారంటే వదలకుండా ఏం చేస్తారు? ఆమె ఎవరండి వదలము చెయ్యము అనడానికి? ఆమెకి ఏం రైట్స్ ఉన్నాయని మాట్లాడుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది కేసీఆర్ సారు. ఆయన ప్రాణాల త్యాగం తెగించి, ప్రాణాలకు కూడా తెగించేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది ఈరోజు కేసీఆర్ సారు. ఈ తెలంగాణ రాష్ట్రం లేకుండా ఉంటే, ఈరోజు రాకుండా ఉండుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు కాదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకొక సీఎం అవ్వడం జరిగింది తప్ప అదొకటి గుర్తుపెట్టుకొని ఆలోచించుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందనే చెప్తా ఉన్నాను. ఒకటి చివరగా ఏదైతే ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు వెనకాల నిజంగా మీరు నాకు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి హస్తం ఉండొచ్చు? అవునండి, నేను అదే చెప్తా ఉన్నాను కదా. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలా, ఇప్పుడు హైదరాబాద్ మీద డెమాలిషింగ్ అవుతానే హరీష్ రావు అన్న పొద్దున్నేసి జనాల్లో ఉంటున్నారు, రామన్న పబ్లిక్ లో పలకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా వెళ్తా ఉన్నారు. మొన్న వర్షాలు అంతా పడ్డాయండి. వర్షాలు పడినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఏ రోజు ఆయన తరపు నుంచి, పార్టీ తరపు నుంచి కానీ కనీసం ఇంత ఫండింగ్ ఇవ్వలేదు, కనీసం ఇంత గ్రాసరీస్ కానీ ఇంత బియ్యం కూడా ఇవ్వలేదు. అదే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అందరూ వెళ్ళి పలకరించి ఏదో ఒకటి ఇవ్వడం చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా సింపతి, పార్టీ మీద సింపతి, పాజిటివ్నెస్ వస్తుంది కాబట్టి ఇది ఈ విధంగా అయినా రాజకీయం కుట్రనే అంటారు. ఇంకా ఇది మనకి మీరే చెప్తా ఉన్నారు, పబ్లిక్ కూడా తెలియదేముందండి. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ పరిస్థితి చూసారు కదా. సో అటు ఇదంతా కావాలని కక్షపూరితంగానే చేస్తున్నారని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మన్నే కవిత గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కర్ణాకర్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.